ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు వరకు షర్మిలను వైసీపీ నేతలంతా జుజుబీ అనుకున్నారు. కూటమి ధాటితో పాటు సొంత అన్నపై షర్మిల నిర్వహించిన ప్రచారానికి వైసీపీ ఏకంగా 11 సీట్లకే పరిమితమైంది. ఇప్పటికీ ఆ షాక్ నుంచి జగన్ కోలుకోలేదు. సేమ్ అలాగే ఇటు తెలంగాణలోనూ బీఆర్ఎస్ కు కవిత మోత మొదలైంది. తన అన్న పేరు చెప్పకుండానే చెడామడా ఉతికారేస్తున్న కవిత తాజాగా ప్రత్యక్ష పోరులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందిరా పార్క్ ధర్నాతోనే తానేంటో చూపించేందుకు సిద్ధమయ్యారు కవిత. ఎమ్మెల్సీ కవిత తగ్గేదేలే అంటున్నారు. తన పొలిటికల్ దూకుడు కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో కవిత వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ముందుగా బీఆర్ఎస్లో కేటీఆర్ టార్గెట్గా తన కార్యాచరణకు పదును పెట్టి తన భవిష్యత్తు రాజకీయ వేదికను బలోపేతం చేసుకుంటున్నారు కవిత. ఇదే సమయంలో తండ్రికి మద్దతుగా కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. పరోక్షంగా తన అన్న కేటీఆర్ను ఫిక్స్ చేస్తోన్న తదుపరి అడుగులు ఆసక్తికరంగా మారుతున్నాయి. తండ్రిపై విధేయత చూపిస్తూనే అన్నపై పోరాటానికి సిద్ధమయ్యారు. లేఖతో రాజకీయ సంచలనంగా మారిన కవిత బీఆర్ఎస్ను కాపాడుకోవడం తన లక్ష్యమని చెబుతున్నారు. కవిత లేఖ తరువాత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో మంత్రాంగం సాగించారు. కవిత వ్యవహారంలో వేచి చూసే ధోరణిలో కనిపిస్తున్నారు. కేసీఆర్ లక్ష్యంగా కవిత అడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేటీఆర్ వ్యూహాత్మకంగానే ఈ సమయంలో విదేశీ పర్యటనకు వెళ్లారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ట్వీట్లకే పరిమితమవుతారా అంటూ అన్నను టార్గెట్ చేసిన కవిత కేసీఆర్కు నోటీసులు ఇస్తే ఆందోళనలు చేయరా అంటూ నిలదీసి ఇప్పుడు తానే నిలదీస్తున్నారు. అటు ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ను కవిత నిలదీశారు. కవిత నిర్ణయాలకు బీఆర్ఎస్ పార్టీ నేతల నుంచి తనకు మద్దతు లేకపోవడం, అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండడంతో తన సొంత సంస్థ జాగృతి నుంచి రాజకీయ కార్యకలాపాలు కొనసాగించాలని కవిత నిర్ణయించారు. అందులో భాగంగా తన ఇంటి వద్దే కొత్తగా జాగృతి ప్రధాన కార్యాలయం ప్రారంభించారు. తన అన్న చేయలేనిది తాను చేసి చూపిస్తాను అనే విధంగా కవిత నేరుగా రంగంలోకి దిగారు. కాళేశ్వరం కమిషన్ ప్రాజెక్టులో అక్రమాలపై విచారణ కోసం కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది. జూన్ 5న విచారణకు కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. దీనికి నిరసనగా కవిత ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. ఇది ఒక విధంగా కేటీఆర్ను ఫిక్స్ చేయడమే. ఇదే సమయంలో కేటీఆర్ కంటే తాను సమర్థురాలినని నిరూపించుకునే ప్రయత్నంలో కవిత ఉన్నట్లు స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ నోటీసులకు నిరసనగా ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ కవిత, జాగృతి నేతలు, కార్యకర్తలు, నిపుణులు పాల్గొన్నారు. విచారణకు రావాలని పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్కు నోటీసులు జారీ చేయగా కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఈ నెల 11కు విచారణ తేదీని కాళేశ్వరం కమిషన్ మార్చింది. ప్రాజెక్టు ఆనకట్టల నిర్మాణంపై అప్పటి ప్రభుత్వ పెద్దలను కమిషన్ విచారించనుంది. ఈ విచారణలో జూన్ 6న ఎమ్మెల్యే హరీష్ రావు, జూన్ 9న ఎంపీ ఈటెల రాజేందర్ను కమిషన్ విచారించనుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడం ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. కవిత ధర్నాకు జాగృతి తరపున భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ ధర్నాలో ఆమె తన తండ్రి కేసీఆర్కి సపోర్టుగా మాట్లాడడం, కాంగ్రెస్పై నిప్పులు చెరగడం ఇవన్నీ పెద్ద విషయాలేమీ కావు. అసలు విషయం బీఆర్ఎస్లో చీలిక. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ కనుసన్నల్లో నడుస్తోంది. మరోవైపు తోడుగా హరీష్ రావు ఉన్నారు. వాళ్ళిద్దరూ పార్టీని నడిపిస్తూ ఉంటే తెర వెనుక కేసీఆర్ అంతా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ సేఫ్ జర్నీకి కవిత భారీ బ్రేక్ వేసేటట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా నోటీసులు ఇచ్చిందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణకు నీళ్లు, నిధులు తీసుకురావడం కేసీఆర్ చేసిన తప్ప అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే 3 బ్యారేజీలు కాదని 21 పంప్ హౌసులు, కాళేశ్వరంతో 35% తెలంగాణ భూభాగానికి నీళ్లు వస్తున్నాయని స్పష్టం చేశారు. ఇందిరా పార్క్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా చేశారు. మరోవైపు కేసీఆర్కు నోటీసులు ఇస్తే పోరాటం చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్పై కవిత పరోక్ష విమర్శలు చేశారు. నీళ్లిచ్చిన కేసీఆర్కు రేవంత్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని సహించమని కవిత హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబు ఏపీకి గోదావరి జలాలను తరలించుకుపోతుంటే మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. బనకచెర్ల ప్రాజెక్టును ఆపమని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదా అని నిలదీశారు. వెంటనే రేవంత్ రెడ్డి అపెక్స్ కౌన్సిల్ కేంద్రానికి లేఖ రాయాలని కోరారు.
కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు చిన్న సమస్యలు సాధారణమేనని తెలిపారు. కుంగిన మేడిగడ్డ పిల్లర్కు రిపేర్ చేయాలని కోరారు. 21కి గాను 20 పంప్ హౌస్లు మెగా కృష్ణారెడ్డి కట్టారని గుర్తు చేశారు. మెగా కృష్ణారెడ్డిని కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిచే దమ్ముందా అని సవాల్ విసిరారు. ఆయనను విచారణకు ఎందుకు పిలవడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. చంద్రబాబు మీద ఆధారపడి బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతోందని కవిత ఆరోపించారు. అందుకే కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ బనకచెర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడడం లేదని మండిపడ్డారు. తెలంగాణ బిడ్డ ఈటెల రాజేందర్ అయినా ఈ విషయంపై మాట్లాడాలని కోరారు. రైతులు జాగృతి తరపున మాట్లాడాలని ఈటెలకు విజ్ఞప్తి చేశారు. నోరు కట్టేసుకుని అపవాదు తెచ్చుకోవద్దని ఈటెల రాజేందర్ను కోరారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఈటెల రాజేందర్ ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని కోరారు. గోదావరిలో 1000 టీఎంసీల నీళ్లొచ్చే వరకు జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. హైదరాబాద్కు శాశ్వతంగా నీటి అవసరాలు తీరుతాయని కవిత వెల్లడించారు. కేసీఆర్ది గట్టిగుండే కాబట్టే కాళేశ్వరం కట్టారని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ కలలో కూడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టలేదని ఎద్దేవా చేశారు. ప్రాణహిత చేవెళ్ల పేరుతో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16 టీఎంసీలు తెలంగాణకు నిల్వ ఉండాలని కాళేశ్వరం కట్టారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశారని విమర్శించారు. ఇందిరా పార్క్ ధర్నా ద్వారా కేటీఆర్ చెయ్యని తప్పును కల్వకుంట్ల కవిత చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్కు కుట్రపూరితంగా నోటీసులు ఇచ్చిందని ఆరోపించడంతో పాటు కాళేశ్వరం ద్వారా రైతులకు నీరివ్వాలని డిమాండ్ చేస్తూ కవిత ధర్నా చేస్తున్నారు. అయితే అల్టిమేట్గా ఆమె ప్రధానంగా ధర్నా చేస్తున్నది మాత్రం తండ్రి కోసమే అని అందరికీ తెలుసు. అదే అసలు సమస్య అని విశ్లేషకులు అంటున్నారు. ప్రజా సమస్యపై పోరాడే పార్టీలు, నేతలను ప్రజలు మెచ్చుకుంటారు. కానీ కుటుంబం కోసం పోరాడే నేతలను ప్రజలు పట్టించుకోరన్న విషయం కవితకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. కవిత తండ్రి కోసం కాకుండా ప్రజల సమస్యలపై పోరాటాలు చేయడం మేలంటున్నారు. కేటీఆర్, హరీష్ రావు తరహాలోనే రైతు సమస్యలు, విద్యార్థుల సమస్యలు, గ్రూప్ 1 ఇలా అంశాల వారీగా పోరాటాలు చేయడం వల్ల ఫలితం ఉంటుందేమో అంటున్నారు.